మనం ఇప్పుడు ఏ దేవి వరమో నీవు 3వ ఎపిసోడ్ చూద్దాం. ఈ సీరియల్ మంచి సెంటిమెంట్ గా మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. చివరి వరకు చూసేయండి. అబ్బా నా కోసమా? దేనికి? ఏమైంది? నిన్న మన ఆశ్రమంలో ఒక అద్భుతం జరిగిందమ్మా. అవునా? మహా అద్భుతమా? అలాంటి ఇలాంటి అద్భుతం కాదమ్మా, మా అందరి ధైర్య సాహసాలు నిరూపించుకునే అద్భుతం. ఏమంటున్నారు మీరు? అంత సాహసమైన పని మీరేం చేశారు? నిన్న మన ఆశ్రమంకి ఒక డైనోసార్ వచ్చింది. డైనోసరా? డైనోసార్ లాంటి మనిషి. అసలు మీరేం చెప్తున్నారో అర్థమయ్యేలా చెప్పండమ్మా. నిన్న రాత్రి నువ్వు త్వరగా పడుకున్నావమ్మా. ఆ తర్వాత ఓ రౌడీ ఆశ్రమంలోకి దూరాడు. రౌడీ కాదక్క, గోచోడు. గోచోడా? అసలు ఏం జరిగిందో సరిగ్గా చెప్పండి. ఆశ్రమంలో చొరబడ్డ వాడిని చాటుగా పట్టుకుని కొట్టి కట్టి గదిలో పడేశాం. ఏం మాట్లాడుతున్నారా? ఎవరిని కొట్టారు? ఎవరిని కట్టారు? చూస్తే ఆశ్చర్యపోతావమ్మా. మా అందరినీ మెచ్చుకుంటావమ్మా. ఆపండి. చిన్నపిల్లల ఆటలాగా ఉందా? ఏ గదిలో ఉన్నాడు? పదండి. పదండి. ఎక్కడమ్మా? ఎక్కడా కనిపించట్లేదు. ఎక్కడా? ఎక్కడ్రా? ఇందులో కప్పెట్టేశారా పిల్లోణ్ణి? ముందు తీయండి. వద్దమ్మా, వాడు అసలే పెద్ద రౌడీ. వాడికంటే మీరే రౌడీల్లా ఉన్నారు. ముందు తీ. ఇది నాది. ఈ అండర్వేర్ నాది. అదిగో చూస్తున్నాడు దొంగ రౌడీ. నువ్వు ఆగవే. తీ. Hoping that you'd return. I know that you're coming back strong. Once in a while. ముందు ఆ నోట్లో కొట్టుకి. Seems like each day is dark as the night. Things we have ended, I just pretend I have reason. ఆ కట్లిప్పండి. అమ్మా, కట్లిప్పితే డేంజర్. అసలే వీడు రౌడీ. నేనా? లేకపోతే మేమా? ముందెవరో కనుక్కుందాం. అది తేలిన తర్వాత కట్లిప్పుదాం. ఆగండమ్మా. ఎవరు బాబు నువ్వు? అది నేను. ఎందుకొచ్చావు? ఏం చేద్దామని వచ్చావు? ఏమెత్తుకెళ్దామని వచ్చావు? ఇలా ఉన్నారేంటి మీరందరూ? ముందు నన్ను కొరికిన వాళ్ళు ఎవరో చెప్పండి. కొరికారా? కొట్టారు కూడా. అర్ధరాత్రి ఆశ్రమంలోకి చొరబడితే కొట్టక ఏం చేయాలి? లేకపోతే ముద్దు పెట్టుకోవాలా బాబు? అసలు అంత అర్ధరాత్రి మా ఆశ్రమంలోకి ఎందుకు వచ్చావు? వస్తే కొట్టేస్తారా? మీరు అసలు మనుషులా మృగాలా? పసిపిల్లాన్ని కొరికి చంపేస్తారా? అయ్యో పసిపిల్లోడు, పాలు తెమ్మంటావా బాబు? రేపు పబ్లిక్ లో ఎవరు కొట్టి చంపేశారంటే పరువైనా దక్కుతుంది. అదే కొరికి చంపేశారంటే ఎంత ఇన్సల్ట్ నాకు. నన్ను కొరికిన వాళ్ళు ఎవరో చెప్పండి. ముందు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు బాబు. అనాథ పిల్లాడండి, దిక్కు మొక్కు లేని వాడిని. మళ్ళీ పిల్లాడంట? నువ్వు పిల్లాడివి కాదు, పీక్కు తినే పిశాచివి.
నోరు ముయివి. once in a while ఊరూరా తిరిగి అలిసిపోయాను. కంటికి నిద్ర లేదు, కడుపుకేమో తిండి లేదు. ఇక్కడ ఒక ఆశ్రమం కనిపించింది. ఒక్క రాత్రి తలదాచుకొని వెళ్ళిపోవాలని వస్తే కొరికి కట్టి పడేశారు. ఇది న్యాయమా? ఇది ధర్మమా? నీ మొహం చూస్తే నువ్వు చెప్పేదంతా నమ్మేలా లేదే. ఎక్కడో కొడుతుందమ్మా. ఏదో చిన్న పిల్లలు పొరపాటు పడ్డారులే బాబు. ఇది పొరపాటు కాదు, దౌర్జన్యం, దారుణం. మర్యాదగా చెప్పండి, నన్ను కొరికింది ఎవరు? ఎవరివి రంప పళ్ళు? ఏయ్, ఎవర్రా? ఎవరు కొరికింది? ఉమ్? ఇది నీ పనా? మరి లేకపోతే అనుకున్నా. ఇంత పెద్ద నోరు వేసుకొని మాట్లాడుతున్నప్పుడే అనుకున్నా నన్ను కొరికింది ఈ నోటి పళ్ళే అని. అనవసరంగా ఇక్కడ గొడవ చేయకు. జానకమ్మా హా? జానకమ్మా జానకమ్మా రండి రండి. జానకమ్మా, ఉన్న పలంగా ఈ ఆశ్రమాన్ని ఖాళీ చేయకపోతే చాలా నష్టం జరుగుతుంది. బాబు, ఏంటి బాబు ఈ దౌర్జన్యం? ఇప్పటిదాకా ఏ దౌర్జన్యం లేదు. ఇప్పుడు మీరు ఆశ్రమం వదిలి వెళ్ళకపోతే ఇప్పుడు జరుగుతుంది దౌర్జన్యం. ఎవరు వాళ్ళు? మీరెంత భయపడ్డా మేము ఇక్కడ నుంచి కదలము. ఏయ్, చెప్తుంటే అర్థం కావట్లేదా? కట్లిప్పు ఇప్పను. ఇప్రా. నేను ఇప్పను. మేమేం ద్రోహం చేశామని ఇలా వేధిస్తున్నారు? ఒక్కసారి వీళ్ళ మొహాలు చూడండి. అందరూ ఏ దిక్కు మొక్కు లేని వాళ్ళు. కాస్త వీళ్ళని చూసైనా కనికరించండి అయ్యా. చూడు జానకమ్మా, ఆఖరిసారిగా చెప్తున్నా, మీరు ఖాళీ చేయకపోతే ఎదిగిన ఈ ఆడపిల్లల మాన ప్రాణాలకే ప్రమాదం. పుట్టి నా కట్లిప్పు, నేను వాళ్ళ సంగతి చూస్తా. నువ్వా మా చేతుల్లోనే తన్నులు తిన్నావు. నువ్వు వెళ్ళి వాళ్ళని కొడతావా? వెళ్ళవయ్యా. ఏంటయ్యా ఈ దౌర్జన్యము? ఎంత ధైర్యం రా నీకు? ఆ? నాకే ఎదురు చెప్తావా? తోలు తీస్తా. రేయ్, ఎవరిదైనా నోరు లేచిందా బాధేస్తా. అబ్బా, తల పగిలిందిరా. ఎవడ్రా వాడు? రేయ్, ఇప్పటికైనా కట్లిప్పుతారా? చోరున వేటకే వచ్చినాడు కోరడే, ఆగని కోటకే ఎడపెడ చూడడే. ఇది ఎలెక్కించే రేయ్, వాడి సంగతి చూడండి. పండు కొట్టాడంటే మిర్చి పండు. నువ్వెవరో పెద్ద హీరోవారా? అన్నా తగిలిందా? తగిలిందిరా. కొట్టాడంటే మిర్చి పండు. చాకి పక్కన పెట్టి మాట్లాడి రేయ్, పండు పక్కన పెట్టి మాటే వినుండే. అయిపోయేవరా నువ్వు? జోరున వేటకే వచ్చినాడు కోరడే, ఆగని కోటకే ఎడపెడ చూడడే. తీర శంకు కంతులకు వెదురడి కొంటడే, అడుగడుగున దడదడే మొదలు పెడితేడే. అమ్మా,
అయ్యో భగవంతుడా, ఏంటమ్మా సమస్య? ఈ రౌడీలెవరు? వాళ్ళు ఎందుకు బెదిరిస్తున్నారు? ఈ ఆశ్రమాన్ని ఖాళీ చేయమంటున్నారు బాబు. ఈ ఆశ్రమం ఎవరిది? ఈ ల్యాండ్ మీది కదా? మాది కాదు బాబు, 25 ఏళ్ల క్రితం విరాళంగా ఇచ్చింది. ఇప్పుడేమో ఆయన ఎవరికో అమ్మేశారంట. ఇప్పుడు వాళ్ళొచ్చి ఈ ఆశ్రమాన్ని ఖాళీ చేయమంటున్నారు. మరి వాళ్ళతో గొడవ ఎందుకమ్మా? ఖాళీ చేసి వేరే చోటకు వెళ్ళొచ్చు కదా. మీకు ఆప్షన్ ఉన్నప్పుడు ఇంతమంది ఇబ్బంది పడుతూ ఇక్కడే ఉండడం ఎందుకు? ఎందుకు వెళ్ళాలి? ఈ ఆశ్రమం మాది. మేం పెరిగింది ఇక్కడే. ఇక్కడున్న ప్రతి గోడతో ప్రతి మనిషికి సంబంధం ఉంది. ఇది మా బ్రతుకు, మా భవిష్యత్తు. ఎవడో వచ్చి బెదిరిస్తే మేమిక్కడి నుంచి వెళ్ళిపోవాలా? అలాని వాళ్ళతో గొడవపడి ఇంతమందిని ఇబ్బంది పెడతావా? ఇచ్చిన ఉచిత సలహాలు చాలు. వచ్చిన దాన్ని చూసుకుంటే మీకే మంచిది. థ్యాంక్స్. ఎప్పటి నుంచి ఇలా చేస్తున్నారు? అడుగుతోంది మిమ్మల్నే. ఎప్పటి నుంచి ఇలా తప్పులు చేస్తున్నారు? ఇవాళే మామ్, జస్ట్ ఇవ్వాలి. మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంటేను. మా ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ ఉంటేను. రూల్స్ బ్రేక్ చేసి నాకు చెప్పకుండా వెళ్ళిపోయారంటావు, అంతేనా? గీత చెప్తే వెళ్ళనివ్వమని అలా చెప్పకుండా వెళ్ళుంటారు. అది అయినా కూడా అలా చెప్పకుండా వెళ్ళడం తప్పు కదా. తప్పే డాడీ, తప్పే డాడీ. తప్పులు చేసిన తర్వాత తప్పు అని తెలిసిందా? చెయ్యక ముందే అది తప్పు అని తెలియాలి. తెలిసాక ఆ తప్పు చెయ్యకుండా ఉండాలి. ఈ గీతాంజలి పిల్లలు తప్పు చెయ్యడానికి వీల్లేదు. పిల్లలు తప్పు చేస్తే తల్లిగా అది నా తప్పు అవుతుంది, నా పెంపకం తప్పు అవుతుంది. అందుకే మిమ్మల్ని స్ట్రిక్ట్ గా పెంచింది. అందుకే ఇన్ని రూల్స్ పెట్టింది. డైలీ టైం ప్రకారం లేవాలి, టైం టేబుల్ ప్రకారం తినాలి, టైం టేబుల్ ప్రకారం చదవాలి, టైం టేబుల్ ప్రకారం పడుకోవాలి. ఆ రూల్స్ ని ఎవ్వరు బ్రేక్ చేసినా ఊరుకోను. గీతాంజలి పిల్లలు గీత దాటకూడదు, తప్పు చెయ్యకూడదు. గోరెట్ అవుట్. ఏంటి గీతు ఇది? ఎదిగిన పిల్లల విషయంలో అంత స్ట్రిక్ట్ గా ఉండడం కరెక్ట్ కాదేమో. ఆలోచించు. కరెక్టే. టీనేజ్ దాటే వరకు పిల్లలతో స్ట్రిక్ట్ గా ఉండడం 100% కరెక్ట్. టీనేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళకన్నీ తెలుసు అనుకుంటారు తప్ప ఏమీ తెలీదని వాళ్ళు తెలుసుకోలేరు. అలాంటి తెలిసి తెలియని వయసులో వాళ్ళని కరెక్ట్ గా గైడ్ చేయకపోతే జీవితంలో సరిదిద్దుకోలేని తప్పులు చేస్తారు. అందుకే ఇన్ని రూల్స్ పెట్టడం, ఇంత స్ట్రిక్ట్ గా ఉండడం. ఎస్, కరెక్ట్. గీతు గీతు హలో, నువ్వేంటి ఇక్కడ? అదా, లోపలికి ఎంట్రీ లేదన్నావు కదా, అందుకే. ప్లేస్ బాగుంది, రిలాక్స్ అవుతున్నా. అవును, నువ్వేంటి ఇక్కడ? నన్ను వెతుక్కుంటూ వచ్చావా? అంత లేదు, ఇది నా ఫేవరెట్ ప్లేస్. ఓహో, ఓకే. ప్లేస్ అయితే బ్యూటిఫుల్ గా ఉంది. అవును, ఎదిగో, తీసుకో. థ్యాంక్ యూ. మీరు తీసుకోండి. నాకే వద్దు. మీరే ఏమీ ఉదయం నుంచి తినలేదు కదా అని తీసుకుని వచ్చాను. పర్లేదు, గుడ్ గర్ల్. నీకు హార్ట్ ఉంది. నేను గుడ్డే, తమరే ఏంటో అర్థం కావట్లేదు. ఒక్కసారి మీ ఫేస్ రైట్ టర్నింగ్ ఇచ్చుకొని ఈ ఫేస్ చూడండి. నేను ఎంత మంచివాడిని మీకే తెలుస్తుంది. ఆ ఫేస్ చూస్తుంటేనే ఏదో డౌట్ వస్తుంది. అవును, నువ్వు అనాథవా? నీకెవరు లేరా? మా అమ్మ ఉంది. ఓ, ఎక్కడుంది? తెలీదు. ఎప్పుడొస్తుంది? తెలీదు. ఈ రెండూ తెలియనప్పుడు మరి తను ఎలా వస్తుంది? తెలీదు, కానీ వస్తుంది. ఎప్పటికైనా నా కోసం వస్తుంది. ఏంటి పిచ్చిదాన్ని అనుకుంటున్నావా? ఆహా,
నాది పిచ్చి కాదు, నమ్మకం. మా అమ్మ వస్తుందనే నమ్మకం. అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం అమ్మే కదా. అమ్మా, ఎంత నిండు కాసేపు నీ ఒళ్ళో పడుకుంటాను. చెట్టే అమ్మ కంటి నిండుగా నీరే పొంగిన రెప్పముయని చూపే అమ్మ తానో స్వర్గం తానో దుర్గం అని తర సాధ్యం తన మార్గం. వేల అక్షరాలు కోటి పుస్తకాలు చెప్పలేని ప్రేమ అమ్మే కదా. అంతం లేని సొంతం పంతం లేని బంధం స్వార్థం లేని రూపం. ఏంటండి అలా చూస్తున్నారు? ఇందాక ఆ రేంజ్ లో క్లాస్ తీసుకున్నావు, ఇప్పుడు ఇలా ప్రేమని కురిపిస్తున్నావు. అర్థం కాక చూస్తున్నాను. జీవితమను బడికే పాఠం. ఇందాక మన పిల్లలుగా తప్పు చేస్తున్న వాళ్ళని మందలించాను, ఇప్పుడు వీళ్ళ అమ్మగా నా ప్రేమను చూపిస్తున్నాను. అర్థమైంది మేడం, అర్థమైంది. స్ట్రిక్ట్ గా ఉండేది నా భార్య గీతాంజలి, సెంటిమెంట్ తో ఉండేది వీళ్ళమ్మ గీతాంజలి. ఐఎమ్ రైట్? గ్రేట్, యు ఆర్ రియల్లీ గ్రేట్. పిల్లల్ని ఎంత స్ట్రిక్ట్ గా పెంచాలో తెలిసిన నీకే పిల్లల్ని ఎంత ప్రేమగా చూసుకోవాలో కూడా నీకే తెలుస్తుంది. కానీ పిల్లలకి నీ గురించి తెలియదు. నువ్వంత స్ట్రిక్ట్ గా ఉండడం వెనక ఎంత ప్రేమ ఉందో వీళ్ళకి తెలీదు. నువ్వు అన్ని రూల్స్ పెట్టడం వెనుక ఎంత బాధ్యత ఉందో వీళ్ళకి తెలీదు. ఇప్పుడు తెలియకపోయినా రేపు వీళ్ళు ఎదిగి మంచి పొజిషన్ లో ఉన్నాక తెలుస్తుందండి. పిల్లల పెంపకం విషయంలో నీకు ముందు చూపు ఉందని తెలుసు, కానీ ఆ పిల్లల పెంపకం విషయంలో కూడా నువ్వు ఇంత ముందు చూపుతో ఆలోచిస్తావని నాకు తెలీదు. రియల్లీ యు ఆర్ గ్రేట్. అది గ్రేట్నెస్ కాదండి, రెస్పాన్సిబిలిటీ. ఎన్ని కోట్ల ఆస్తులు సంపాదించినా ఆ దేవుడు నాకిచ్చిన ఆస్తి ఈ పిల్లలే కదండి. నేను సంపాదించిన ఆస్తులు పెంచుకుంటూ పోతే నేను గీతాంజలిగా సక్సెస్ అవుతాను. దేవుడిచ్చిన ఈ ఆస్తిని నేను పద్ధతిగా పెంచుకుంటే వీళ్ళకి అమ్మగా సంతృప్తి పొందుతాను. నాకు సక్సెస్ ఎంత ముఖ్యమో సంతృప్తి కూడా అంతే ముఖ్యం. అమ్మ అనే పదానికి సరైన నిర్వచనం నువ్వు. మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై.